కేనన్ టీవీకి స్వాగతం. నేను మీ కాసిం. కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో రసమయి బాలకిషన్ పై రసమయి బాలకిషన్ మాట్లాడుతుండగా ఒకేసారి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడైనటువంటి శ్యామ్ తన కోపంతో ఉర్రుతలూగిండు. తన పైన విరుచుకుపడ్డాడు. ఒకసారి విజువల్స్ లో చూద్దాం. నేను ఉద్యమం చేస్తా, మాకు విలువ లేదు, ఓని జోకుగాళ్లకు. తను ఎంత కోపంతో ఉన్నాడంటే బీఆర్ఎస్ పార్టీ కేవలం జోకుడుగాళ్లకు, ఆ తర్వాత చెంచాగిరి ఎక్కువగా చేస్తుంది. ఎవరైతే చెంచాగిరిలు చేస్తారో వాళ్లకు గౌరవిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో మాలాంటి ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపు లేదు అంటూ ఆయన విరుచుకుపడ్డాడు. అక్కడ ఉన్నటువంటి ఆ సభలో కూర్చున్నటువంటి వ్యక్తులు తనకు కొందరు ఆపడానికి ప్రయత్నించినా గాని తను మాత్రం తనలో ఉన్నటువంటి ఏవైతే ఉందో అది ప్రజల ముందుకు పెట్టాడు. తన మనసులో ఉన్న మాటని ప్రజల ముందుకు పెట్టాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు గుర్తింపు లేదు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను మర్చిపోయింది. ఇదే కరీంనగర్ గడ్డ కేసీఆర్ గతంలో మాట్లాడి చెప్పారు, కరీంనగర్ గడ్డ ఉద్యమాల గడ్డ అంటూ. ఈ ఉద్యమాల గడ్డ నుంచే అంతర్యుద్ధం మొదలవుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం కాబోతుందంటూ ఇక్కడి నుంచే పునాది వేస్తున్నట్టు ఉద్యమకారులు అనుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ సభకు వచ్చినటువంటి వ్యక్తుల అందరినీ ఉద్దేశించి రసమయి బాలకిషన్ మాట్లాడుతుండగా ఈయన ఒకేసారిగా లేచి బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులను మీరు గుర్తించట్లేదు అనగానే ఆశ్చర్యపోయి ఆయన దీనంగా చూడడం ఆయన దిక్కు. ఆ తర్వాత కొందరు రసమయి బాలకిషన్ యొక్క అనుచరులు అతన్ని ఆపడానికి ప్రయత్నించారు. కానీ ఆయన ఆగలేదు. శ్యామ్ తన మనసులో ఏదైతే ఉందో అది బయటపెట్టిండు. ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా గుర్తించట్లేదు. అందుకే ఈ ఎలక్షన్ లో పూర్తి స్థాయిలో మనం విఫలమైనం. గతంలో టిఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాలు ఉద్యమకారుల పార్టీ అంటూ వచ్చిర్రు. 5 సంవత్సరాల తర్వాత టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారింది. బీఆర్ఎస్ గా మారినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యమకారులని ఎక్కడా గుర్తించట్లేదు అంటూ విరుచుకుపడ్డాడు ఆయన. ఆ సభలోనే ఎంతమంది ప్రయత్నించినా కానీ ఆయన ఆగలేదు. తన మనసులో ఉన్నటువంటి మాటని బయట పెట్టిండు. చెంచగాళ్ళు, జోకుడుగాళ్ళు పార్టీలో వాళ్ళకే పెత్తనం ఇచ్చిర్రు, వాళ్ళదే సాగుతుంది, ఉద్యమకారుల గురించి పట్టించుకోవట్లేదు. ఆయన గోడును వెళ్ళవేసిండు. బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్లు ఎప్పుడుంటే అప్పుడు హడావుడిగా అందరిని పిలిపించి ఇలా మాట్లాడుతుంది, తర్వాత ఎవరి గురించి పట్టించుకోరు అంటూ ఆయన ఖరాఖండిగా రసమయి బాలకిషన్ ఆ తర్వాత ఇంకా ఆ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యంగా తన వైపు చూశారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇక మనుగడ అనేది కష్టమే అని, ఇదే కరీంనగర్ గడ్డ నుంచి ఉద్యమాలు మొదలైన గడ్డ ఇక్కడి నుంచే అంతర్యుద్ధం, బీఆర్ఎస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైందని విశ్లేషకులు ప్రజలు అనుకుంటున్నారు. పార్టీ పతనం కంప్లీట్ గా ఇక్కడి నుంచే మళ్ళీ నాంది పడ్డదని విశ్లేషకులు భావిస్తున్నారు. కేనన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వార్తల కోసం నెక్స్ట్ మళ్ళీ వస్తా. మీ కేనన్ టీవీ కాసిం.